ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాంక్స్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించే. చూడండి, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాంకులకు సంబంధించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి అంశాలు ఈ క్రింది వాటిలో సరైనది ఏదంటున్నారు. ఇందులో 14 సూచికల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి కొన్ని జిల్లాలను మనకి ప్రకటించడం జరిగింది. ముందే ఏ జిల్లా ఉంది, చివరిలో ఏ జిల్లా ఉంది, ఏ జిల్లా ఎన్ని మార్కులు సాధించింది అనేటువంటి ర్యాంకులు ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆ ర్యాంకులు ఇచ్చేటప్పుడు 14 సూచికలను బేస్ చేసుకొని ర్యాంక్ డిసైడ్ చేయడం జరిగింది. ఎస్, ఇది కరెక్టే. ఇక ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందంట. రైట్, ఇది కూడా కరెక్టే. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అంటే 26 జిల్లాల్లో 26వ స్థానం అంటే చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇది కూడా కరెక్టే. ఇక ఎన్టీఆర్ జిల్లా 129 పాయింట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా 81 పాయింట్లు సాధించాయి. ఎస్, ఎన్టీఆర్ జిల్లా మొత్తం 200 పాయింట్లలో 129 పాయింట్లు సాధించి మొదటి స్థానంలోకి వస్తే 200 పాయింట్లకు గాను 81 పాయింట్లు సాధించి అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇది కూడా రైటే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఏ మరియు బి కాదు, ఏసీడి కాదు, బీసీడి కాదు, పైవన్నీ సరైనవే. ఓకే, దేనికి సంబంధించి? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సంబంధించి.